కళ్ళు ప్రియులు ఇప్పుడు వెకిలి చేష్టలకు తెరతీశారు. వింత వింత స్టెప్పులతో డాన్సులు మొదలుపెట్టారు. కళ్ళులో మత్తు డోస్ తగ్గటంతో తలతిక్క పనులతో బేజారెత్తిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ళు బాధితుల చిందులు చిలిపి చేష్టలతో ఆసుపత్రి సిబ్బంది తల పట్టుకున్నారు. మెంటల్ ఆసుపత్రిని తలపిస్తున్న ఆసుపత్రి వార్డులపై ఓ కథనం. చూశారుగా, ఇది ఎక్కడో కాదు, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కళ్ళు తాగి ఆసుపత్రి పాలైన వారి వింత చేష్టలు. కళ్ళు సేవించి తిక్కగా ప్రవర్తిస్తున్న 150 మంది బాధితులు ఇప్పుడు ఆసుపత్రిలో చేరారు. వీరి కోసం ఇప్పుడు ఆసుపత్రిలో 2 ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఈ వార్డు పక్కన వార్డు ప్లేసెస్ సరిపోక కిందనే ఉన్నారు పేషెంట్స్ అందరూ. బయట కారిడార్లో కూడా ఉన్నారు. అన్ని ఆల్కహాల్ విత్డ్రాల్ కేసే ఉన్నాయి. ఈ కల్తీ కళ్ళు ఏదైతే ఉందో సడన్గా ఆ కల్తీ కళ్ళు ఆ బెంజోడైజెపిన్స్ అవన్నీ రావడం వల్ల విత్డ్రాల్ ఫీచర్స్ రావడము, ఏంటేంటో మాట్లాడటము, వాళ్ళు చేస్తున్న పనే చేస్తున్నట్టు, కూరగాయలు అమ్ముతున్నట్టు, ఇంకొకటి చేస్తున్నట్టు అందరు ప్రవర్తిస్తున్నారు. సెడేషన్ ఇస్తున్నాం కానీ కొంతమందికి ఇంకా పని చేయడం లేదు. మేము డోసులు ఎంత ఇస్తున్నా కూడా. ఈ పెద్ద ఆయనకి ఎలా స్టెప్పులేస్తున్నాడో ఇదే కళ్ళు డాన్స్. మరికొద్దిసేపటికి ఏదో ఆటాడుతున్నాడు. తెల్లని కళ్ళు చల్లగా మెల్లగా ఇలా ఇతడు తయారు కావడానికి కారణమైంది. ఇతను ఒక్కడే కాదు, అక్కడ చేరిన పేషెంట్లందరూ వింత ప్రవర్తనలు చేస్తున్నారు. వారి చేష్టలను భరిస్తూనే ఆసుపత్రి వైద్యులు, నర్సులు పేషెంట్లకు సపర్యలు చేస్తున్నారు. వారి ఆరోగ్యం బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. డ్యాన్సు చేసేవాళ్ళు కొందరైతే కూరగాయలమ్మేవారు మరికొందరు. వాళ్ళు చేస్తున్న పనిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఒకటి 50 ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఫిట్స్తో బాధపడడం కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే కొద్దిగా విచిత్ర ప్రవర్తనతో కానీ, లేకపోతే ఇంకోటి ఏంటంటే వాళ్ళకు గాయాలై వస్తున్నారు. సో వీళ్ళని ఏంటంటే మేము అత్యవసరంగా క్యాజువాలిటీలో అడ్మిట్ చేసి చికిత్స చేసి స్టేబుల్ అయిన కేసెస్ని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరుగుతున్నది. వీరు ఇలా ప్రవర్తించడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల పోలీసులు కళ్ళు డిపోలు, సొసైటీల్లో కళ్ళులో మత్తు పదార్థాల డోస్ తగ్గించేశారు. ఘాటైన మత్తుకు అలవాటు పడిన కళ్ళు ప్రియులు డోస్ తగ్గడంతో ఇలా వింత ప్రవర్తనని కొందరంటుంటే, కల్తీ కళ్ళు వీరిని ఇలా మార్చిందని మరికొందరంటున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి. కళ్ళు ఎంత కల్లోలం సృష్టిస్తుందో, ఎంత ప్రమాదకరమైనదో వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది. జనాల్లారా, ఒక్కసారి ఆలోచించండి.